మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో అవసరమైన చోటల్లా ఈద్గా స్థలాలకి ప్రాముఖ్యత ఇచ్చి ఆ స్థలాలను ఇచ్చే బాధ్యత చెప్పారు. చెప్పిన విధంగానే మన పెనమలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలకి సంబంధించి ఇక్కడ 2 ఎకరాలని ఈద్గా కోసం కేటాయించడం జరిగింది. స్థలాన్ని కేటాయించడమే కాకుండా 33 లక్షల రూపాయలతో ఇక్కడ గోడ నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. దీనిని లెవెల్ చేయడానికి బోడే ప్రసాద్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని చాలా లోతుగా ఉండదాన్ని చక్కగా లెవెల్ చేయటం, ఇంకా కూడా అవసరమైతే ఇక్కడ ఇసుకని తెప్పించే బాధ్యతను తీసుకుంటున్నారు. మరి గోడ నిర్మాణానికి అవసరమైతే ప్రభుత్వం టైంలో ఇవ్వలేకపోతే నేను గోడ నిర్మాణం చేపడతామని చెప్పాను. కానీ నా అదృష్టం ముఖ్యమంత్రి గారే నా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆయనే గోడ నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంచెం తగ్గుతాయని అంటున్నారా, తగ్గిన అమౌంట్ నేను భరిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రంజాన్ పండగ రోజున ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరగాలని మా ఇద్దరి యొక్క కోరిక. ఎందుకంటే మేము ప్రామిస్ చేసాం, ఖచ్చితంగా చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వారి ద్వారానే ఇక్కడ దీన్ని సఫలీకృతం అయ్యేటట్టు మేము ల్యాండ్ అలాట్ చేపిస్తామని చెప్పాం. మా అదృష్టం అల్లా కృప వలన దాన్ని సాధించగలిగాం. మంచి ఇఫ్తార్ కార్యక్రమం నాడు మినిస్టర్ గారిని, ఇంకా మన చైర్మన్ గారిని, సిబ్లీ గారిని, ఇలాంటి పెద్దలందరూ, అదే వక్ఫ్ బోర్డు చైర్మన్ గారిని, వీళ్ళందరినీ కూడా పిలిచి మేము ఘనంగా వారిని సన్మానం చేసుకుని ఇఫ్తార్ రోజున ముస్లిం సోదరులందరితో చక్కటి ప్రార్థనలు ఇక్కడ జరిపి ఆ రోజున భోజనాలు అవి ఏర్పాటు చేసుకుని దాని ఓపెనింగ్ కార్యక్రమం. అందుకే కాంట్రాక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.